కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. సంక్షేమంలో తనను కొట్టే మొగోడు మొనగాడు రాడు అనేవారు. కానీ తన పక్కనే బల్లెంలా తయారైన కొందరిని ఆయన పసిగట్టలేకపోయారు. బాహుబలిలో ఒకటి కట్టప్ప ఉంటే ఇక్కడ మాత్రం దాదాపుగా ఓ 30 మంది కట్టప్పలు ఆయనకు. వారికి తెలియకుండానే వెన్నుపోటు పొడిచారు. అందుకే ఇప్పుడు ఆ ఒక్క ఓటమితో ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే, కొంతమంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే మరో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు నెలకొల్పేవారు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. దాదాపుగా ఓ 30 మంది అభ్యర్థులను మార్చితే మరోమారు కారుదే జోరని. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటి అంటే అంతా ఫామ్ హౌస్ వైపే చెయ్యెత్తి చూపిస్తున్నారు. వరంగల్ సభ తర్వాత నుంచైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిత్యం జనాల మధ్యలోనే ఉంటారని, ప్రజా సమస్యలపై హామీలపై సర్కార్ను అడుగడుగునా ప్రశ్నిస్తారని అంతా అనుకున్నారు. కానీ సభ జరిగి రోజులు కావస్తున్నా మళ్లీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. దీంతో ఇటు కారు క్యాడర్లో అటు ప్రత్యర్థి శిబిరంలో కేసీఆర్ రాకపై మళ్లీ సందిగ్ధం నెలకొంది. గులాబీ అధినేత జనం బాట ఎప్పుడు అసలు ఉంటుందా ఉండదా అని అందరిలోనూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ పెద్దగా బయటకు రాకపోయినా ప్రతిపక్షం లేదన్న లోటు లేకుండా కేటీఆర్, హరీష్ నేతృత్వంలో గట్టిగానే పోరాడుతున్నప్పటికీ స్వయంగా కేసీఆరే ప్రజల ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొంటే కారు పార్టీలో ఇంకాస్త జోష్ వస్తుందనేది ఆ లీడర్లు చెప్తున్నమాట.